తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం 4157 గ్రామ పంచాయతీలకు ఈ నెల 17న మూడో విడత పోలింగ్. సర్పంచ్ల రక్షణ కోసం జిల్లాకు బీఆర్ఎస్ లీగల్ సెల్. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గొద్దన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ. సంగీత ప్రపంచ రారాజు అంటూ కొనియాడిన ప్రముఖులు. ములుగు జిల్లా మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీతక్క. విజయవాడలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం. తెలుగు జాతిని నంబర్ 1 గా నిలపడమే ఆయనకు నివాళి అన్న సీఎం. లోక్సభలో ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ ఆరోపణలు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుంభకోణాలు చేస్తున్నారన్న మిథున్ రెడ్డి. వైసీపీ 3 రాజధానుల పేరుతో కుట్ర చేసింది. అమరావతిని అందరూ మెచ్చేలా అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదు. 18 నెలలుగా నేతల పంపకాలు తప్ప అభివృద్ధి జరగలేదన్న అమర్నాథ్. విజయనగరంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన. కోటి సంతకాల సేకరణ పత్రాలతో ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స. సిపి వైఫల్యాలను దాచేందుకే పీపీపీ మోడల్ ను వ్యతిరేకిస్తోంది. వైసీపీకి పీపీపీ మోడల్ ప్రైవేటుకు కూడా తెలియదన్న ఎంపీ కేశినేని. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట. చెదరగొట్టిన పోలీసులు. మెదక్ జిల్లా ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు. బత్తీలు పేలి కార్మికుడు మృతి. 3 ఆచూకీ కోసం అన్వేషణ. కాంగ్రెస్ నేతకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం. పాలమూరు జిల్లాకు చెందిన శోభన్ బాబుకు కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ గా నియామకం. ఎన్నికల అధికారిని గదిలో బంధించిన సీతారాంపురం గ్రామస్తులు. లెక్కింపుకు ముందే ఉప సర్పంచ్ ప్రకటన. ఆర్వో నాగరాజు నిర్ణయంపై గ్రామస్తుల ఆగ్రహం. కొమరంభీం జిల్లాలో గెలిచిన సర్పంచ్ పై కత్తితో దాడి చేయబోయిన ఓడిన అభ్యర్థి. భీమరావును స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ప్రధానిపై కాంగ్రెస్ నేతలు పార్లమెంట్లో రగడ. రాహుల్ ఖర్గే తక్షణమే క్షమాపణలు చెప్పాలన్న ఎన్డీఏ సభ్యులు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన నితిన్ నబీన్. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన స్వాగతం. సీనియర్ల అభినందనలు. ఛత్తీస్గఢ్ లో పిల్లూరు కండ్లపర్తి అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలుడు. కూంబింగ్ కు వెళ్లిన భద్రతా దళాలను టార్గెట్ చేసిన మావోయిస్టులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం. టెర్రరిస్టులను చుట్టుముట్టిన జవాన్లు. కొనసాగుతోన్న ఎదురుకాల్పులు.
3 రోజుల విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికిన జోర్డాన్ ప్రధాని జఫార్ హసన్. ఆస్ట్రేలియా బోండీ బీచ్ కాల్పుల ఘటనలో కీ అప్డేట్. నిందితులకు ఐసిస్ తో సంబంధాలున్నట్లు గుర్తింపు. భారత మహిళా క్రికెట్ కు అరుదైన గౌరవం. నవంబర్ 2025 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచిన షెఫాలి వర్మ. భారత పర్యటనకు వచ్చిన మెస్సీకి స్పెషల్ గిఫ్ట్. టీ20 ప్రపంచ కప్ 2026 టికెట్ ఇచ్చిన ఐసీసీ చైర్మన్ జైషా. లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ దర్శకుడు ఆయన భార్య దారుణ హత్య. ఆయన రెండో కుమారుడు హత్య చేసి ఉంటాడని పోలీసుల అనుమానం. మళ్లీ భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జీలు. కొత్త ఏడాదిలో 10 నుంచి 12% ధరలు పెంచేందుకు సిద్ధమవుతోన్న టెలికాం సంస్థలు.